పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ, ఆయన మీద నెటిజన్ల వ్యాఖ్యలు కానీ, ప్రశ్నించే వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, అసలు ఆయన ఎందుకు అక్కడ మీటింగ్ పెట్టారు, పైగా ఫోటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, అనేక ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకోవటం ఏంటి, ఈ గొడవ ఎంత ఏంటి అనేది. రెండు, ఈ ఓటర్ల జాబితా ఇష్యూ, ఈ రెండు మీద మీ కామెంట్ చెప్పండి. కొమ్మిడి గారు, బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ విశ్వాసాన్ని పొందడం కోసం, బీజేపీ దగ్గర 4 మార్కులు తెచ్చుకోవడం కోసం ఢిల్లీ కేంద్రంగా విన్యాసాలు చేశారని అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే, మీరు మీ బలం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పదే ఏమంటారు, మెడలో ఉంచుతామన్నారు. ఈ రాజకీయ భాషలో ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ప్రతిపక్షంలో అప్పుడు చెప్పింది ఏంటి, మనకు 25 ఇస్తే కేంద్రంలో మన అవసరం వస్తే కండిషన్ గా పెడతాము, ఏది ప్రత్యేక హోదా ఇస్తే మేము సమర్థిస్తాము. ఇది సహజంగా రాజకీయాల్లో. కానీ రెండోది, ఢిల్లీ మెడల్ వంచుతాము, ఢిల్లీ డిమాండ్ చేస్తాం అనేది రాజకీయాల్లో ప్రజలు చైతన్యపరచడానికి ఉన్నటువంటి ఒక అవకాశం. ఇప్పుడు ఆయనే మాట్లాడారు కదా ఆ విషయాలన్నీ, అప్పట్లో ఆయనే మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయనకి 5%, 6% ఓట్ల కెపాసిటీ ఉన్న ఆయన్ని పంచులోడు కొడతాడు, ఢిల్లీని గద్దె దింతాడు. 40-50% ఓట్లు ఉండే వాళ్ళు మాత్రం అనకూడదు. అంటే తక్కువ ఓట్లు బలాన్ని బట్టి ఉంటాయి కదా, పవర్ఫుల్ పంచి వాడినంటే. కాబట్టి ఆయన వర్తించవేవి, ఎప్పుడైనా ఏమైనా మాట్లాడచ్చనే పద్ధతిలో వారు మాట్లాడుతున్నారు. రెండోది, చివరికి కాక్రోచ్ వరకు వచ్చినారు. కాక్రోచ్లు ఏం చూడాలి? అభిజిత్ బీజేపీ వాళ్ళ కాదు కొమ్మిడి గారు, దాని వెనకాల కలుగుతున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష చూడాలి. అభిజిత్ ఏమైనా ఇంటింటికి వచ్చి చెప్పాడా? ఒక నిరసన తెలియజేయడానికి, ఒక ఆవేదన వ్యక్తం చేయడానికి వేదికగా మార్చుకుంటున్నారు కాక్రోచ్ జనతా పార్టీని. అంత ఆవేదనతో ఉంది సమాజం అనేదానికి ఒక ఉదాహరణ. ముఖ్యంగా యూత్, జంజీ ఓటర్స్ కానీ మొదటి జగన్ గారు ఎందుకు దాన్ని ప్రస్తావించారు? ఏమైనా అభిజిత్తో తెలిసా, లేకపోతే ఆ పార్టీతో కలిసి ఉండాలని? ఇంత మీరు డిఎస్సి లాంటి వాటిలో ఆధారాలతో మేము నిరూపిస్తున్నా కూడా విచారణకు కూడా ఒప్పుకోకపోతే తిరుగుబాటు కాక్రోచ్ లాగానే ఉంటాయని అన్నారు. దాని ఇంటెన్షన్ అది. కాబట్టి దాని కాక్రోచ్ పార్టీకి జగన్ గారికి సంబంధం అంటే ఏమైనా అర్థం ఉందా? కాబట్టి ప్రజల్లో ఉన్న ఆవేదన అడ్రస్ చేయకపోతే కాక్రోచ్ లా తిరుగుబడతారు అనేదానికి ఒక ఉదాహరణ. రెండు, పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు, ఇప్పుడు కేంద్రాన్ని నెత్తినేసుకోవడానికి మాకేం అభ్యంతరం, బీజేపీ గారు సమర్థించుకోండి మిత్రపక్షం అని, దానికి ఫిలాసఫీ చెప్తున్నాడు. కానీ ప్రతి ఒక్కరు బెదిరిస్తారు, ప్రతి ఒక్కరు చిన్న చిన్న పురుగులు, చిన్న చలిచేమలు ఏదేదో మాట్లాడేస్తున్నారు. కానీ అవన్నీ గతంలో మీరు చిన్నవాళ్ళే కదా రాజకీయాల్లో. కానీ రేపు ఏమవుతుంది, ఈరోజు బీజేపీలో అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడా రాష్ట్ర సమస్యలు, వారైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రెండు చూడండి కొమ్మిడి గారు. మొదటి సంవత్సరం పూర్తయ్యే లోపల ఉద్యోగస్తుల యొక్క పెన్షన్ విషయంలో వాళ్ళందరితో చర్చించి గత ప్రభుత్వం కన్నా ఉన్నతమైన నిర్ణయం తీసుకుంటాము అన్నారు 1 year లో. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, చర్చ కూడా లేదు. ఆయన ప్రధానమైన హామీ నాది హామీ అని చెప్పారు, చేయలేదు. ప్రతి గ్రామం నుంచో ప్రతి నియోజకవర్గం నుంచో 5 మంది యువకుల్ని తయారు చేసుకుని ఒక్కొక్కరు 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఏమైంది? కాబట్టి ఆయన చేయాల్సిన పనులు ఏమీ చేయకుండా సంబంధం లేని విషయాలు, ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు, ఒక ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుకోవడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, ప్రతిదాన్ని ఈయన ప్రశ్నిస్తానని కొత్తగా ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు. ఎవరినంటే ప్రభుత్వాలు ప్రశ్నిస్తాను. పురుగులు చేమలతో పోల్చడం, మీరు ప్రశ్నించకపోతే ప్రశ్నించకపోయే ఆ రకంగా పోల్చడం ఏంటి సార్? అన్యాయం కదా. ఇప్పుడు చలిచీమ చేత పాములే పోయాయిగా. అవును, కాక్రోచ్ చిన్న పార్టీ పెడితే జాతీయ పార్టీలు వణికిపోతున్నాయి కదా. కాబట్టి వాటి కెపాసిటీ అది, మీకు ఆ కెపాసిటీ లేకపోవచ్చు, మీకు పెద్ద పర్సనాలిటీ కావచ్చు. ఈ ఓటర్ల జాబితా మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి, టైం తక్కువ ఉంది. 2 పాయింట్లు. ఒకటి, ఇప్పుడు ఓటర్లు ఎస్ఐఆర్ పనే ఉండాలి. ఉన్న ఓట్లు, లేని ఓట్లు తొలగించాలి, కొత్తగా వచ్చే ఓట్లు చేర్పించాలి. లేని ఓట్లు ఇప్పుడు పాత లిస్టు పట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు మా ఇంటికి వస్తారు, నా ఓటు ఆల్రెడీ పాత లిస్టు లేదనుకోండి, నన్ను స్టడీ చేయకుండా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? రేపు ఓటు కూడా ఉండదు కదా. ఇది ఒక సమస్య వస్తుంది. రెండోది, కొమ్మిడి గారు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో సమస్య వస్తుంది. అర్బన్ ఏరియాలో మా అపార్ట్మెంట్కో మా వీధికి వస్తారని ఎట్లా తెలియాలి? ఇప్పుడు గ్రామాల్లో 30 రోజులు టైం ఇచ్చేది, 30 రోజులు ఇంట్లో ఉండలేరుగా. ఉద్యోగం పనిచేసే వాళ్ళు, కూలీనాలు చేస్తే చాలా మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇబ్బంది. ముందు ఇన్ఫర్మేషన్ లేదు. మేమేంటంటే బిఎల్ఏ పార్టీలకు ఇచ్చేస్తాం. పార్టీలు కాదు కదా, పార్టీలు అనేది ఒక డెమోక్రసీలో ఒక భాగం. కాబట్టి ఈ 2 విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. రెండోది, అన్ని పార్టీలకు ఈ యాప్ ఎందుకు ఎవరు? యాప్ కాకపోయినా కనుక ఓటర్ లిస్ట్ ఇస్తే, ఇప్పుడు కొమ్మిడి గారు ఓటర్ లిస్ట్ తీసుకొచ్చి స్టడీ చేస్తున్నారు. ఆ ఓటర్ లిస్టు అన్ని పార్టీలకు ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఉంటే నా ఓటు ఉందో లేదో నేను చూసుకుంటాను, లేకపోతే క్వశ్చనింగ్ యాడ్ నుంచి వస్తుంది. ఈ 2 విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశం. ఒక చిన్న ఆశయం కనిపిస్తుందంటే, జగన్ గారు చాలా ఎర్లీగా అలర్ట్ అయ్యారు. దాదాపు వాళ్ళ పార్టీ కార్యకర్తలను అలర్ట్ చేయడం,
ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయంటే చిన్న చిన్న లోపాలు ఇప్పుడు పెద్దవి కాకుండా ఉంటాయని అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ అటెంప్ట్ ఎస్ఐఆర్ పైన ప్రభుత్వం ఎంత చేస్తుందో వాళ్ళు అంత చేస్తారు, అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. చేయడం వల్ల కొంత ఆగే అవకాశం ఉంది. ఇది పరిష్కారం కాదు, ఖచ్చితంగా ప్రజలందరూ భాగస్వామ్యం కాబట్టి కొంచెం ఓపెన్ గా పారదర్శకంగా జరిగితే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే, మీరేమంటారు ఈ సర్ మీద ప్రధానంగా చెప్పండి. ఈ సర్ మీద అన్ని పార్టీలు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మానిటర్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఆఫీసర్స్ కొంత వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఆ ఓట్లు తీసేసే విషయంలో కానీ కొంచెం మాకు జవాబు చెప్పే విషయంలో కానీ వాళ్ళు ఏదైనా కానీ అధికార పార్టీకి కొంత ఫేవరెటిజం చూపిస్తూ ఉన్నారు. మేమేమంటామంటే ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్ కమిషన్ బాగా చేస్తే చాలా సంతోషం. కానీ ఉదాహరణ తీసుకుంటే సార్ మా కాన్స్టిట్యున్సీలో ఒక 20,000 ఓట్లు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఈ 20,000 ఓట్లు పెండింగ్లో ఉన్న ఓట్లు కూడా పారదర్శకంగా చేస్తే చాలా సంతోషం. లేనట్లు అది ఇప్పుడు ఆ ఆఫీసర్స్ ఆ స్థాయిలో ఉన్నటువంటి బిఎల్ఓస్ని పెట్టారు. మేము కూడా బిఎల్ఏస్ని నియమించుకున్నాం. మీరు అన్నట్టు ఆ యాప్ ఒక పార్టీకే కాకుండా ఆ పార్టీ అన్ని పార్టీలకి ఆ యాప్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తే పారదర్శకంగా ముందుకెళ్ళొద్దు అనేది నా ఆలోచన. రైట్.